నా పేరు చుక్క వెంకటేష్, 9వ వార్డు అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినాను. ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా శివపురం బీసీ కాలనీ తండాల అందరి తరఫున నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థిగా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన ప్రభుత్వం ఉన్నది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, పైన సీఎం గారు ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో అన్ని పనులు ఏ పనులైనా చేసి పెడతామని నేను అనుకుంటున్నాను. చేసి పెడతామని డ్రైనేజ్ కాలువలు కానీ అన్ని పనులు చేసి పెడతామని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేసి పెడతామని అనుకున్నాను. 4 రోజుల నుంచి ఎన్నికల ప్రచారం జరుగుతారు. ఏ సమస్యలు గుర్తించారు? వాటర్ సమస్య ఉన్నది, నల్లాలు, డ్రైనేజ్ రోడ్లు, ఆ సమస్యలు అన్నీ ఉన్నాయి. అన్నీ కంపల్సరీ చేస్తామని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేసి పెడతామని అనుకుంటున్నాను. ఆటో వెళ్ళినా అప్పుడు గతంలో ఆటో వెళ్ళినప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉన్నా, ఇప్పుడు కూడా అందుబాటులో అందరికీ ఉంటారని నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ అదే ఆశీర్వాదంతో నేను ఉంటానని, ఎప్పుడైనా నేను అట్లే ఉంటానని కోరుకుంటున్నాను. మీ అమలుగా నా ఓటు నాకు వేసి గెలిపిస్తారని, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని నా యొక్క ప్రార్థన. బీసీ కాలనీ ప్రజలు కానీ, బోడతండ, బట్టితండ, రెడ్డితండ, చాంప్లతండ, శనియాపురం ఊరు, ఎస్సీ కాలనీ అందరూ నన్ను ఎన్నుకున్నారు. ఆటో డ్రైవర్గా నేను మంచిగా ఉన్నావు, చేసినామని ఎన్నుకున్నామని అన్నందుకు అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ అయినా నేను అదేవిధంగా అప్పుడు ఎట్లా ఉన్నా ఇప్పుడు కూడా అట్లే ఉండి అట్లే సేవలు చేస్తాను. మీ అందరూ ఆశీర్వాదం నాకు ఉండాలని, మీ అందరూ అమూల్యమైన ఓటు నా చేతి గుర్తు వేసి నన్ను గెలిపిస్తారని నా యొక్క ప్రార్థన. కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. మున్సిపాలిటీ 9వ వార్డు ఎస్సీ రావడం వల్ల చుక్క వెంకటేష్ ఆటో డ్రైవర్, ఆటో తొలుకునే వ్యక్తి, అందరికీ అపరిచితుడు, అందుబాటులో ఉంటారని నమ్మకం మీద క్యాండిడేట్ నిలబెట్టడం జరిగింది. మీ అందరూ బీసీ కాలనీ కానీ, గుండగూడ తండ, రెడ్డి తండ, శనియాపురం ఎస్సీ కాలనీ, చాందా తండ మీ అన్నీ తిరుగుకుంటూ వస్తున్నాం. గతంలో ఆ వార్డు కౌన్సిలర్ చేసిన అభివృద్ధి కానీ మిగతా పనులు కూడా బీసీ కాలనీ వాటర్ సమస్య కానీ, సైడ్ కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, వివిధ తండలలో ఉన్న మిగిలిన వర్క్లు కూడా ఈ వెంకటేష్ ద్వారా మీ అందరికీ పని సకాలంలో పూర్తి చేపిస్తామని, మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి ఉన్న అభ్యర్థికి గెలిపించుకుంటూనే ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుందని మీ అందరినీ కోరుకుంటున్నాం. మన వెంకటేష్ అందుబాటులో 24 గంటలు మాకు రోడ్డు మీద ఇల్లు ఎటుపోయినా ఎటు వచ్చినా ఇక్కడ అవపడుతుంది. కాబట్టి మీ అందరూ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి చుక్క వెంకటేష్ని గెలిపించాలని కోరుకుంటున్నాం.